కోట్లే ఖర్చు అయింది. ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారు? తాతలు ముత్తాతలు మా మన్మరాళ్ళు చూస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేశారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఎందుకంటే చాలామంది గౌరవ మంత్రులుగా ఉన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రణాళికలు అదేవిధంగా అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు చేశారు, డిస్కషన్ చేశారు. ఎప్పుడు మొదలైన వర్క్స్ అధ్యక్ష? 2016లో మరి సహచరులు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్ ఎప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష? 2016లో. సో ఫండమెంటలీ నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లానింగ్ తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎన్ని నిధులు కేటాయింపు చేయాలి, ఏ విధంగా మరి ఆచరణలు పెట్టాలనే కార్యక్రమం నడుస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారికి తెలుసు, వెనుక కూర్చున్న సబితా ఇంద్రారెడ్డి గారికి తెలుసు. ఇవాళ అనుకొని రేపే మొత్తం ఖర్చు చేయాలి 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మొదలుపెట్టినాం, రేపే ఖర్చు చేయాలని కాదు. ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని తర్వాత దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి ప్రాసెస్ గ్రౌండ్ అయ్యే వరకు సమయం పడుతుంది. అదేవిధంగా మేము ఎక్కడ ఆగలేదు అధ్యక్ష. ఈరోజు ఎస్ఆర్డిపి కిందని మేము చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగానే మీరు చేపట్టిన ఎస్ఆర్డిపి ప్రోగ్రాంకి సంబంధించి నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను సార్. శాస్త్రీపురం ఆర్ఓబి ఉంది, అది 10% వరకు చేశారు వాళ్ళు. సరే 2021లో మొదలు పెట్టుకొని పనులు మొదలు పెట్టడానికి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ పక్కనున్న వారికి అంతా చేసే వరకు 10% మొదలైంది అధ్యక్ష. శాస్త్రీపురం ఆర్ఓబికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నిధులు మేము ఇప్పుడు చెప్పింది 122 కోట్ల రూపాయలు మేం ప్రతిపాదించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పనులకు నిధులు ఖర్చు చేయడానికి విషయంలో స్పష్టంగా ఉండాలని చెప్పినాం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులకు కూడా మేము నిధులు ఇవ్వటం, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వారు మొదలుపెట్టినప్పటికీ శాస్త్రీపురం కానీ ఆరంగర్ ఫ్లైఓవర్ జూ పార్క్ సంబంధించి 40% మీరు కంప్లీట్ చేస్తే 60% మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. శిల్పా లేఅవుట్కు సంబంధించిన మీరు 50% కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ కూడా ఆపం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులు ఎక్కడ కూడా ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అంశం విషయంలో ప్రాధాన్యతకు సంబంధించి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొద్దిగా రాజకీయ కోణంలో కూడా శాంక్షన్ చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాలు ఏమైతే అధ్యక్ష, ట్రాఫిక్ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ కాదు మైగ్రేషన్ ఎక్కడ జరుగుతూ ఉంది అని ఆ మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో 1-2 మార్పులు చేసి ఉండవచ్చు. కానీ నిధులు ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈరోజు వివేకానంద్ గారు మాట్లాడుతూ సీరియల్ నెంబర్ 10 and 11కు సంబంధించి కుక్కట్పల్లి వై జంక్షన్ 11 అసలే లేదు, క్యాన్సిల్ అయిపోయింది అని సత్యదూరమైన మరి విషయాలు చెప్పారు అధ్యక్ష. టెండర్ అయిపోయి ఏజెన్సీ కూడా ఫైనలైజ్ అయింది అధ్యక్ష. ఈరోజు అంటే సమాచారాన్ని వర్క్ విల్ బి స్టార్టెడ్ ఇన్ 15 days. నేను ఐ విల్ స్టాండ్ కరెక్టెడ్. నేను కూడా చెప్తాను లాస్ట్ హౌ డు వి గో అబౌట్ అని. దానికి సంబంధించి అదేవిధంగా మీరు బాచ్పల్లి హెచ్ఎండిఏ ఫ్లైఓవర్ గురించి చెప్పారు. మేము కూడా రాగానే దాని యుద్ధ ప్రాతిపదిక మీద మరి సంబంధిత ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చి, ఇక్కడే కాదు మద్రాసులో కూడా మా ప్రయత్నంలో మరి ఎక్కడ కూడా లోపం ఉండదని అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడి ఫస్ట్ వీక్ ఆఫ్ మే ముఖ్యమంత్రి గారి సమయం ఇవ్వటం జరిగింది. ఇనాగ్రేషన్ కోసం మరి ఆ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి హెచ్ఎండిఏ ల్యాండ్కి సంబంధించి సెంటాన్స్ పక్కన ఉన్నది, నా దృష్టిలో కూడా వచ్చింది. నేను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను. అక్కడ ఒక ప్రాంతం, ఇటువైపు ఉన్న ప్రాంతం వారు ఆ రోడ్డుగా ఉండాలని, ఒక రోడ్డు కావద్దని మరి దాని పరంగా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వాస్తవికంగా ఉండే ప్రయత్నం చేస్తే నేను గౌరవ శాసనసభ్యుల సలహా సూచనలు కూడా తీసుకొని, కొంతమంది అవునంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు.
ఏషియన్ రోడ్డును కూడా పక్కన జరపమని అంటా ఉన్నారు. సో ఆ సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. లింక్ రోడ్స్కి సంబంధించి మీరు చెప్పారు వివేకానంద్ గారు, అలైన్మెంట్ చేంజ్ చేశారు మీ రిక్వెస్ట్ మీదనే. అలైన్మెంట్ సీరియల్ నెంబర్ 10కి మీ రిక్వెస్ట్ మేరకే మా ప్రభుత్వం కూడా దాన్ని మరి అలైన్మెంట్ చేంజ్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ లింక్ రోడ్స్ 11 సంబంధించిన 11th వరకు గురించి కూడా ప్రస్తావన చేశారు. కంప్లీట్ కూడా అయిపోయింది అధ్యక్ష. మీరు ఈ 2 కూడా క్యాన్సిల్ చేశారని మాట్లాడారు. సార్ మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు, కావాలని అడగండి కానీ క్యాన్సిల్ చేశారని చెప్పడం సరికాదు. ఈరోజు లింక్ రోడ్స్కి సంబంధించి వాటి విషయంలో కూడా మేము ప్రస్తావన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి NHAIకి సంబంధించి సుచిత్ర మెడ్చల్ ఫ్లైఓవర్కి సంబంధించి కాంట్రాక్టర్స్ పరంగా డిఫాల్ట్స్ ఉండటం వలన మరి దాన్ని ముందుకు తీసుకురాలేకపోయినాం. మేము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొన్న మా గౌరవ సహచరులు మంత్రివర్యులు వెంకన్న గారు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ఈ రోడ్డుకు సంబంధించిన ప్రస్తావన నితిన్ గడ్కరీ గారితో ప్రస్తావన చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్నది. అదేవిధంగా మార్త్కు సంబంధించి కాంట్రాక్టర్ని ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అదొకటి కూడా పెండింగ్ ఉండే, ఇది ఆ కాంట్రాక్ట్ సంబంధించి క్లోజ్ చేసి కొత్త కాంట్రాక్టర్కి సంబంధించిన పనులు కూడా మొదలవుతా ఉన్నాయి అధ్యక్ష. అది మీ ప్రభుత్వంలో ఎందుకైందని అర్థలేను. కాంట్రాక్టర్కి సంబంధించిన ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, మేము కూడా ఎదుర్కొంటున్నాం. ఆ సందర్భంలో కూడా మీరు 4-5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. కొద్దిగా అదే మీ సంబంధించి మా ప్రభుత్వం సంబంధించి NHAIకి సంబంధించే వారు మాట్లాడి దాన్ని ఫైనాన్షియల్ క్లోజర్ చేపించి వారు ముందుకు సాగించడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా డెఫినెట్లీ వీ విల్ పర్సీవ్ విత్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యక్ష. మరి సార్ అధ్యక్ష, ఈరోజు ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి స్పష్టంగా మనందరికీ తెలుసు అధ్యక్ష, చాలా నియోజకవర్గాలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి మా ప్రాంతం, మా కరీంనగర్ ప్రాంతానికి పోవాలన్నా, నా సొంత ఊరికి పోవాలన్నా ఈరోజు ప్యారడైజ్ నుంచి షామీర్పేట కానీ, ఇటువైపు నిజామాబాద్కి సంబంధించి ప్యారడైజ్ నుంచి మరి మెడ్చల్కి సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి ఇట్ విల్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అధ్యక్ష ట్రాఫిక్ కంజెషన్ విషయంలో. కారిడార్లో ప్యారడైజ్ సుచిత్రకు సంబంధించి ప్యారడైజ్ నుంచి షామీర్పేట్, ICCC శిల్పా లేఅవుట్ సెంటర్లో ఉన్న దానికి కూడా ట్రాఫిక్ డీకంజెషన్ గురించి ఈరోజు మీరు ప్యారడైజ్ సుచిత్ర, ప్యారడైజ్ షామీర్పేటకి సంబంధించి మీరు కాదు సార్, నేనేమంటున్నానంటే మీరు మొదలు పెట్టుండొచ్చు, మీ ఆలోచన ఉండొచ్చు. అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఉండే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించిన ఛాలెంజెస్ని కూడా అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 మార్లు కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని, డిఫెన్స్ అధికారులను కూడా కలుసుకొని మా వరకు ప్రయత్నం చేసి ఈరోజు వారి దగ్గర నుంచి కూడా మరి పర్మిషన్ తీసుకొని ముందుకు నడిచే కార్యక్రమం భాగంలో ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మొదలు కావటం జరిగింది మీది. ప్యారడైజ్ నుంచి సుచిత్రకు సంబంధించిన ఈ ఎలివేటెడ్ కారిడార్ మొదలు కావటం జరిగింది అధ్యక్ష. అతి త్వరలో కూడా, ఎందుకంటే ఇవన్నిటిని కూడా టెండర్స్ ఫైనలైజ్ అయ్యి మరి ప్రాసెస్లో ముందుకు సాగుతూ ఉంది. ప్యారడైజ్ షామీర్పేట్, ICCC శిల్పా లేఅవుట్కు సంబంధించి కూడా అవన్నిటిని కూడా దృష్టి పెట్టుకునే ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఎక్స్పెండిచర్ సంబంధించి ప్రస్తావన ఉంది. మీరు క్వశ్చన్ వేసినప్పుడే డెఫినెట్లీ నేను అనుకున్నాను, ఇదే స్పెసిఫిక్గా మా KTR గారు, వివేకానంద్ గారు, మరి అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 122 కోట్ల గురించే వీరి ప్రస్తావన ఉంటుంది, ఇంత తక్కువ ఖర్చు అయిందని. దానికి సంబంధించి చెప్తాను అధ్యక్ష, ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఈరోజు 2250 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం సార్. ఒక్కసారి ప్రాసెస్ మొదలైపోయిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని, మీరు బాధపడనక్కర్లేదు సుధీర్ రెడ్డి గారు, మీ మన్మలు చూస్తారో అని, మీ హయాంలోనే మళ్ళా తిరిగి ఎలక్షన్ లోపలనే గణనీయమైన ప్రోగ్రెస్ను చూపెట్టే కార్యాచరణ తీసుకొని పోతాం. ఆ విధమైన కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. మేమేదో ఈరోజు 220 కోట్ల అయినాయి డబ్బులు ఖర్చు గారి గురించి అధ్యక్ష
మా ఆలోచన, మా విజన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దృక్పథాన్ని ముందుకు పెడతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి మీరెంత ఖర్చు చేశారు, మేమెంత ఖర్చు చేయాలి అనే ఆలోచన పోకుండా మనం ఎంత ఖర్చు చేశాం, ఎంతవరకు దానికి ప్రొడక్టివిటీ ఉంది అనే ఆలోచన తప్పకుండా తీసుకెళ్తాం అధ్యక్ష. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు ట్రాఫిక్ ఇష్యూకు సంబంధించి కొన్నే తీసుకున్నారు, కేవలం టీకేఆర్ జంక్షన్ వద్దనే మరి తీసుకుంటా ఉన్నారు. హస్తినాపురం ఫ్లైఓవర్కి సంబంధించి, ఆనంద్ నగర్ సంబంధించిన ఫ్లైఓవర్స్ విషయంలో కూడా ఆలోచన చేయమని చెప్పారు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ లింకేజ్ రోడ్స్కి సంబంధించి వైడన్ చేయమని కోరారు. అవన్నిటిని కూడా ప్రతిపాదనలో పెట్టుకుంటున్నాం. ఈరోజు మీరన్నట్టు మేమన్నట్టు మన ఆలోచనలు కరెక్ట్ ఉన్నా కానీ వారు వేరే విధంగా రాజకీయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మూసీ నది విషయంలో మూసీ నది ప్రక్షాళనతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రోడ్డు రవాణా సౌకర్యం కూడా మెరుగుపరచాలని మీరు చెప్పిన ఈస్ట్ వెస్ట్ కారిడార్ కూడా ఈ మూసీ ప్రాజెక్టులో సంకల్పించబడ్డది అధ్యక్ష. దాన్ని కూడా తొందరలోనే తీసుకుపోతా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ సార్, ఈరోజు మైగ్రేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రత్యేకించి ఇటు పోతే ఎల్బీ నగర్, అటు పోతే మా కృష్ణారావు గారి నియోజకవర్గం కుక్కట్పల్లి, నలువైపులా కూడా మా వివేకానంద్ గారి కాన్సెన్స్ సంబంధించి నిజామాబాద్ అని మా ప్రాంతం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అవుతారు. సో ఇక్కడికి వచ్చే వరకు, టెక్ ఏరియాకు వచ్చే వరకు ఇక్కడ కూడా వివిధ దేశాల నుంచి వచ్చి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతా ఉన్నారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైగ్రేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ టు హైదరాబాద్. అట్లాంటి సందర్భాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి అధ్యక్ష. అవసరాలు కావాల్సిన మంచినీటి సదుపాయం కానీ, రోడ్స్ కానీ, కావాల్సిన అండర్ ప్యాసేజీలు కానీ, మరి ఈరోజు ఓవర్ బ్రిడ్జెస్ కానీ కావాల్సి ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రాఫిక్ డీకంజెషన్ చేసే దాంట్లో కూడా సెటిలైట్ టౌన్షిప్ తీసుకోవాలనే ప్రయత్నంతో దాని క్రమేణా ఈరోజు మేము డెఫినెట్లీ చెప్తా ఉన్నాం. ఫ్యూచర్ సిటీ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈరోజు వెస్ట్ సిటీ వరకే పరిమితం అవుతా ఉంది. రేపు ఇంకో సంవత్సరంలో నేను ఎందుకంటే ఉదాహరణ ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాం, పెద్ద హై రైజ్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏర్పాటవుతున్నాయి అధ్యక్ష. మీరు కూడా ఎప్పుడు కూడా పోయేస్తూ ఉంటారు. చాలా